Hi students, good morning all of you. So today I am going to discuss about the topic nerve impulse transmission part 2. అయితే లాస్ట్ క్లాస్లో నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ పార్ట్ 1 అంటే అందులో న్యూరాన్స్ గురించి, స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్, నెక్స్ట్ వన్ నర్వ్ సెల్ యొక్క పార్ట్స్, టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అండ్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూరాన్స్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ 2 దాంట్లో ఉండేటువంటి కంటెంట్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఇది చెప్పుకునే ముందు అసలు యూనిట్ 3లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ వన్ నర్వ్ ఇంపల్స్ transmission, and second one muscle contraction, and third one endocrine glands, and fourth one hormonal control, of mammalian reproduction. సో నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ యూనిట్లో మజిల్ కాంట్రాక్షన్, ఎండోక్రైన్ గ్లాండ్స్, సో హార్మోనల్ కంట్రోల్ ఆఫ్ మ్యామ్మలియన్ రీప్రొడక్షన్, ఈ మూడాటిలో నుంచి డెఫినెట్గా ఎస్ఏ రావడం జరుగుతుంది. సో నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్లో పార్ట్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే, నెక్స్ట్ వన్ సో నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్లో పార్ట్ 2 వచ్చేసరికి రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్. Next one, origin and propagation of action potential along myelinated
non-myelinated nerve fibers. సో నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ పార్ట్ 2 వచ్చేసరికి రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్, ఆరిజిన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ అలాంగ్ మైలినేటెడ్ నాన్ మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అయితే ఈ నర్వ్ ఇంపల్స్లో మనకి షార్ట్కి రావడం జరుగుతుంది. ఎస్ఐస్ మజిల్ కాంట్రాక్షన్లో నుంచి కానీ హార్మోనల్ గ్లాండ్స్ అని చెప్పుకున్నాం కదా, వాటి నుంచి. నెక్స్ట్ వన్ మ్యామ్మేలియన్ రీప్రొడక్షన్, దాని నుంచి ఎస్ఐడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆరిజిన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఒకసారి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసినట్లయితే సో సెల్ మెంబ్రేన్ అనేటువంటిది కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సో ఆల్రెడీ మన డయాగ్రామ్ వేసుకున్నాం, న్యూరాన్ యొక్క డయాగ్రామ్ వేసుకున్నప్పుడు పైన ఉండేటువంటి రీజియన్ను సెల్ బాడీ అని, కింద ఉండేటువంటి రీజియన్ యాక్సాన్ అని అనడం జరిగింది. సో ఇక్కడ సెల్ మెంబ్రేన్ సో ఇది కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా స్పెషలైజ్డ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే విరామ సక్మము, ఈ సెల్ మెంబ్రేన్ అనేటువంటిది విరామ సక్మమును కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది ఈ సెల్ మెంబ్రేన్లో డెవలప్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సో ఇదొక సెల్, ఇదొక సెల్. సో ఈ సెల్లో ఇక్కడ ఉండేటువంటి నర్వ్ టర్మినల్, సో ఇది డెండ్రైట్స్తో అటాచ్ అయ్యేటువంటి రీజియన్ సినాప్టిక్ రీజియన్ అంటాం. అంటే సెల్లో ఉండేటువంటి సిగ్నల్ ఇంకొక సెల్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సెల్ బాడీ ఉంది కదా, సో ఈ సెల్ బాడీ దగ్గర సెల్ మెంబ్రేన్ లోపల ఇది కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటుంది. అంటే ఈ నర్వ్ ఇంపల్సెస్ అంటే నాడీ ప్రచోదనం అయ్యేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. విరామ సక్మం అనేది డెవలప్ అవుతుంది అందులో. సో డెవలప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ యాక్సాన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాక్సాన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ట్యూబులర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సో ఇందాక వేసుకున్నాం కదా డయాగ్రాము, సో ఈ విధంగా ఉంటుంది. ఇవేమో డెండ్రైట్స్, న్యూక్లియస్, డెండ్రైట్స్, సెల్ బాడీ, యాక్సాన్, రన్వియర్ నోడ్స్, లోపల ఉండేటువంటివి స్వాన్ సెల్స్. సో ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఈ యాక్సాన్ చూడండి, ఇక్కడ ఈ యాక్సాన్ అనేటువంటి చూడడానికి ఎలా ఉంది, ట్యూబులర్ స్ట్రక్చర్ని కలిగి ఉంది. ట్యూబులర్ స్ట్రక్చర్ని కలిగి ఉంది. దీని లోపల స్పేస్ అంతా కూడా ఎగ్జోప్లాజంతో ఫిల్ అయి ఉంటుంది. ఎగ్జోప్లాజంతో. సో ఎప్పుడైతే ఎగ్జోప్లాజంతో ఫిల్ అయి ఉంటుంది, ఈ మైక్రో ఎలక్ట్రోడ్స్
విద్యుత్ ద్వారాలు. ఈ విద్యుత్ ద్వారాలు ఏ యాక్సాన్, బి యాక్సాన్, ఏ యాక్సాన్, బి యాక్సాన్. సో యాక్సాన్ యొక్క అవుటర్ సర్ఫేస్ కి, బి యాక్సాన్ కి ఇన్నర్ సర్ఫేస్, ఇన్సైడ్ లో ఉండేటువంటి ప్రాంతాన్ని దీనికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఈ విద్యుత్ ద్వారాలను, మైక్రో ఎలక్ట్రోడ్స్ను గాల్వానోమీటర్ లేదా యాసిలోస్కోప్కి కలపాలి. సో ఫస్ట్ వన్, ఈ యాక్సాన్ లోపల స్పేస్ అంతా కూడా ఎగ్జోప్లాజంతో ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఈ మైక్రో ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ యాక్సాన్ యొక్క ఏ అనేటువంటి ప్లేస్, బి యాక్సాన్. ఏ యాక్సాన్కి ఏమో అవుటర్ సర్ఫేస్, బి యాక్సాన్కి ఏమో ఇన్నర్ సర్ఫేస్, వాటిని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత వీటిని గాల్వానోమీటర్ లేదా యాసిలోస్కోప్కి కలపాలి. కలిపిన తర్వాత న్యూరాన్ యొక్క మెజర్స్ని, న్యూరాన్ యొక్క అవుట్ సైడ్, ఇన్సైడ్ ద్వారా వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్సెస్ని మెజర్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్సెస్ని మెజర్ చేసినప్పుడు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటివి, విరామ సట్మం అనేటువంటివి 40 నుంచి 120 MV ఉంటుంది. ఎంత ఉంటుంది? 40 నుంచి 120 MV అనేటువంటి యూనిట్స్లో ఇది అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అవుట్ సైడ్ ఉండేటువంటి, ఇది ఇందాక ఏం చెప్పుకున్నాం, అవుట్ సైడ్ సర్ఫేస్కి, ఇది ఇన్సైడ్ సర్ఫేస్కి గాల్వానోమీటర్కి అటాచ్ చేసాం ఈ మైక్రో ఎలక్ట్రోడ్స్ని. అయితే ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద యాక్సాన్, ఇన్సైడ్ ఆఫ్ ద యాక్సాన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పాజిటివ్ ఛార్జ్ను, ఇది నెగటివ్ ఛార్జ్ను ఇవి కలిగి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్ నెక్స్ట్ వన్. సో ఇందులోనే యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్. సో యాక్షన్ పొటెన్షియల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యాక్షన్ పొటెన్షియల్ గురించి డిస్కస్ చేసుకునే ముందు, సో ఇందాక చెప్పుకున్నటువంటి డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అవుటర్ సైడ్, ఇన్సైడ్, అంటే న్యూరాన్ యొక్క యాక్సాన్ అవుటర్ సైడ్ యాక్సాన్కి, ఇన్నర్ సైడ్ యాక్సాన్, ఏ అండ్ బి యాక్సాన్కి వీటిని ఇలా కనెక్ట్ చేసి దీన్ని గాల్వానోమీటర్ కనెక్ట్ చేసినప్పుడు అవుటర్ సైడ్ పాజిటివ్, ఇన్సైడ్ నెగిటివ్ ఛార్జ్ని ఇది కలిగి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్. సో చూద్దాం యాక్షన్ పొటెన్షియల్. సో ఈ న్యూరాన్ అనేటువంటిది చెప్పుకున్నాం కదా, న్యూరాన్ అనేటువంటిది సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్, అంటే పారగమ్యతను చూపేటువంటి ఈ త్వచము. అయితే ఈ న్యూరాన్ అనేటువంటిది లార్జ్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటాయి. అంటే ఎక్కువ సంఖ్యలో
సైడ్లో వేటిని కలిగి ఉంటాయి? ప్రోటీన్ మాలిక్యూల్స్. ప్రోటీన్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటాయి. అయితే ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెల్ మెంబ్రేన్లోకి పెనిట్రేట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. అంటే చొచ్చుకుని పోయి సెల్ మెంబ్రేన్లోకి ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేవి చొచ్చుకుని పోయి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. సో నెగిటివ్ ఛార్జ్ని కలిగినప్పుడు ఇక్కడ K+, Na++ Cl- అయాన్లు అనేవి మెంబ్రేన్లోకి డిఫ్యూజ్ అవ్వలేవు, వ్యాపనం చెందలేవు. ఎందుకు? ఇక్కడ నెగిటివ్ మెంబ్రేన్ అనేటువంటిది నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంది కాబట్టి. అంటే ఇక్కడ K+, పొటాషియం, Na++, సోడియం, Cl-, క్లోరైడ్ ఇవి డిఫ్యూజ్ అవ్వలేదు, సెల్ మెంబ్రేన్లోకి డిఫ్యూజ్ అవ్వలేదు. సో ఇప్పుడు అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే ఇన్సైడ్ ద యాక్సాన్ యొక్క బయట వైపు లోపలి వైపు ఉండేటువంటి ఈ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా లోగా ఉండడం జరుగుతుంది. అవుటర్ సైడ్ యొక్క యాక్సాన్ యొక్క కాన్సన్ట్రేషన్, అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సమ్మరీ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. సమ్మరీ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. సమ్మరీ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. సో ఇక్కడ యాక్షన్ పొటెన్షియల్ అంటే క్రియాశక్మం, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే నాడీ ప్రచోదనం, నర్వ్ ఇంపల్స్, నాడీ ప్రచోదనం అంటే న్యూరాన్లో ఉండేటువంటి అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏమవుతుంది, రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, క్రియాశక్మం అనేది విరామ స్థితిలో ఉన్నప్పుడు ఈ న్యూరాన్ మెంబ్రేన్లోకి పొటాషియం అనేటువంటి అయాన్స్ అనేవి ఎక్కువగాను, క్లోరైడ్ అనేటువంటి అయాన్స్ అనేవి తక్కువగాను, సోడియం అనేటువంటి అయాన్స్ ఇంకా తక్కువగాను ఇవి ఉండడం జరుగుతుంది. అంటే రెస్టింగ్ స్టేజ్లో ఈ 3 అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే న్యూరాన్ని స్టిమ్యులేట్ చేస్తామో, నాడిని ప్రేరేపిస్తామో, ఉద్దీపన కలిగిస్తామో అప్పుడు Na+ సోడియం, K+ పొటాషియం అనేటువంటివి ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అయితే పొటెన్షియల్పై ఈ అయాన్స్ అనేవి డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. సో తరువాత ఆటోమేటిక్గా వీటితో పాటు Na+, K+తో పాటుగా తరువాత K+ లోగా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్పైట్ ఏర్పడి, అంటే నాడీ ప్రచోదనం ఏర్పడి ఆ తరువాత ఈ సెల్ అనేటువంటిది సోడియం అయాన్స్ని పొందడం, పొటాషియం అయాన్స్ని కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, జనరేటర్ రీజియన్స్లో ఎవరు ఉపయోగపడుతున్నారు, జనరేటర్ రీజియన్స్. ఇక్కడ ఎవరు ఉపయోగపడుతున్నారు అంటే డెండ్రైట్స్, సోమా అండ్ కొల్లెటరల్స్. కండక్టైల్ రీజియన్, ఇక్కడ యాక్సాన్,
నర్వ్ ఎండింగ్ అండ్ న్యూరో టర్మినల్, నర్వ్ టర్మినల్. సో ఏ రీజియన్ దగ్గర ఏమవుతుందో చూద్దాం. జనరేటర్ రీజియన్ దగ్గర డెండ్రైట్స్, సోమా, కొలేటరల్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. కండక్టైల్ రీజియన్ దగ్గరకు వచ్చేసరికి యాక్సాన్, ట్రాన్స్మిషనల్ రీజియన్ దగ్గరకు వచ్చేసరికి నర్వ్ ఎండింగ్ అండ్ నర్వ్ టర్మినల్ అనేటువంటిది కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సో డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు sodium, resting membrane potential. Next one. Membrane potential, ఇది resting membrane potential. నర్వ్ ఇంపల్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, రెస్టింగ్ స్టేజ్లో సెల్ మెంబ్రేన్లోకి పొటాషియం అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, లోపలికి వెళ్ళడం జరుగుతుంది. Cl- క్లోరైడ్ అనేటువంటి తక్కువగా, సోడియం అయాన్స్ ఇంకా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే నాడిని స్టిమ్యులేట్ చేస్తామో న్యూరాన్ని, ఇప్పుడు సోడియం కంటే ఇందాకేమో పొటాషియం ఎక్కువగా అయింది, ఇప్పుడు సోడియం కంటే పొటాషియం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ డయాగ్రామ్లో ఈ విధంగా చూడొచ్చు. సో ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు. సో వీటిలో నుంచి నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ నుంచి ఒక షార్ట్ వస్తుంది, కానీ మజిల్ కాంట్రాక్షన్, ఎండోక్రైన్ గ్లాండ్స్, మామ్మలియన్ రిప్రొడక్షన్ నుంచి డెఫినెట్గా మూడాటిలో నుంచి డెఫినెట్గా ఒక ఎస్సే అనేది రావడం జరుగుతుంది. ఈరోజు ఈ నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ గురించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్లో న్యూరాన్ అంటే నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ మెయిన్గా ఈ న్యూరాన్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి అంటే బ్రెయిన్లోను, స్పైనల్ కార్డ్లోను కనిపిస్తాయి. ఇంచుమించు 10 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి హ్యూమన్ యొక్క బాడీలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇవి మెసేజ్ను ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఇస్తేనే వర్క్ అనేది జరుగుతుంది. సో ఈ న్యూరాన్స్ ద్వారా ఒక కణం నుంచి ఇంకొక కణంకి సమాచారం అనేది అందించడం జరుగుతుంది. అయితే ఈ నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ ఎప్పుడైతే నర్వ్స్ అనేవి రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి అయాన్స్ ఏ విధంగా ఉంటాయి, యాక్టివ్గా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒక ఆ న్యూరాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు, ప్రేరేపించినప్పుడు దానిలో ఉండేటువంటి అయాన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇది నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్.
నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు చెప్పుకున్నాం కదా, స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్లో టోటల్గా 2 రీజియన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ రీజియన్ ఏంటంటే సెల్ బాడీ, సెకండ్ రీజియన్ యాక్సాన్. సెల్ బాడీలో డెండ్రైట్స్, సైటాన్, న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. యాక్సాన్లో మైలిన్ షీత్, ష్వాన్ సెల్స్, నోడా ఫ్రాన్వియర్, నర్వ్ టర్మినల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, 5 కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ 1 స్టార్ట్ చేసుకుందాం. అందుకే యూనిట్ 1 గురించి ఫస్ట్ చెప్పలేదు. ఇక్కడ ఎంబ్రియాలజీ లాస్ట్లో స్టార్ట్ చేసుకుందాం. ఫిజియాలజీ అండ్ ఎకాలజీ మాత్రం కంప్లీట్ చేసుకుందాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్లో పెడతాను. సో అవి చదువుకుంటే సరిపోద్ది.